నమస్తే రైతు మిత్రులారా, నేను మీ చక్రవర్తి. ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదండి, మన G9 అరటి పంట మొక్క పెట్టినప్పటి నుండి 9వ నెల ఆఖరికైతే కోతకైతే వచ్చింది. మరి కోత అయితే ఇవాళ అయితే చేస్తున్నాము. మరి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ G9 అరటిని మనము 2025 అక్టోబర్ 18వ తేదీన అయితే ప్లాంటింగ్ అయితే బొప్పాయిలో అయితే చేశాము. బొప్పాయి తీసేసిన తర్వాత మెయిన్ పంటగా G9 అయితే సాగు చేశాము. ఈ G9ని కంప్లీట్‌గా మనమైతే ఎన్‌పీకేతోనే అయితే నడిపించామండి. ఎటువంటి పశువుల ఎరువు అయితే వేయలేదు. మరి ఈ పంటకి పశువుల ఎరువు వేయకపోవడానికి గల కారణం ఏంటంటే, ఈ భూమి అయితే మేము గత 10 ఏళ్లుగా లీజ్‌కి అయితే చేస్తున్నామండి. 2027కి అయితే లీజ్ అయితే కంప్లీట్ అయ్యి భూమి అయితే ఓనర్ గారికి అయితే అప్పచెప్పాల్సి ఉంటుంది. ఈ టైంలో మనం పశువుల ఎరువు వేసి ఈ భూమి యొక్క సారాన్ని విపరీతంగా పెంచాల్సిన అవసరం లేదని చెప్పి, సో బడ్జెట్లో మనమైతే రీసెంట్‌గా కంపెనీ కాంటాక్ట్స్ అయితే దొరికాయి. డైరెక్ట్‌గా కంపెనీ నుండి హోల్సేల్ ధరలో బల్క్‌గా అయితే ఎన్‌పీకేలు తెచ్చుకుంటున్నాము. సో ఆ ఎన్‌పీకేస్తోనే స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ క్రాప్ అయితే కల్టివేట్ చేశాను. సో రూ. 10 ఖర్చు పెట్టే దగ్గర రూ. 5 ఖర్చు పెట్టాను. రిజల్ట్ కూడా ఎక్సలెంట్‌గా ఉంది. చాలామంది మన ప్రీవియస్ వీడియోస్‌లో ఎన్‌పీకేస్ గురించి చెప్తే అవి వర్క్ కావంటున్నారు. అందరికీ ఒకే సమాధానం వీడియోలోనే నేనైతే రిజల్ట్ ఎలా ఉందని చెప్పి చూపిస్తున్నాను. సో మనము ప్లాంట్ పెట్టినప్పటి నుండి ఇప్పటికైతే 9 మంత్స్ ఎండింగ్‌కి అయితే క్రాప్ అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాము. ప్రజెంట్ మీ ఏరియాలో G9 వెరైటీ బాక్స్ కటింగ్‌కి ధర ఎంత వేస్తున్నారని చెప్పి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయగలరు. మరి మనం వేసిన ఈ ప్లాంట్ వెరైటీ వచ్చి ఏజీఎస్ అండి. ప్లాంట్ అయితే మనకైతే ఆ టైంలో రూ. 14కైతే దొరికింది. రూ. 1 ట్రాన్స్‌పోర్ట్ ఇంక్లూడెడ్ చేసి రూ. 15తో నాకైతే ప్లాట్ దగ్గర డెలివరీ అయితే ఇచ్చారు. గత 2, 3 సంవత్సరాలుగా G9 అంటే మేము ఏజీఎస్ ప్లాంట్సే గ్రో చేస్తున్నాము. అలానే నా తరపు నుండి చాలామంది రైతులకి ఈ ప్లాంట్ అయితే సప్లై ఇచ్చామండి. సో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఫార్మర్స్ కూడా తీసుకున్నారు. మరి టిష్యూ కల్చర్ G9 అరటి మొక్కలు కావాల్సినట్లయితే నా నెంబర్ అయితే వీడియో పైన అయితే ఇవ్వడం జరిగింది. సో నన్నైతే ప్లాంట్స్ కోసం అయితే రైతులైతే వాట్సాప్ ద్వారా అయితే కాంటాక్ట్ చేయండి. మరి కాయ యొక్క షైనింగు, కలర్ కూడా చూడండి. మనమైతే అరటిగెలలు వేసిన తర్వాత 2 ట్రిప్పులు అయితే నందక బనానా స్పెషల్ని అయితే స్ప్రేయింగ్ అయితే ఇచ్చాము. సో ఫ్రూట్ షైనింగ్ అనేది నాకు చాలా వరకు పెరిగింది. అలానే లెంత్ కూడా బాగా ఇంక్రీజ్ అయిందండి. మంచి క్వాలిటీ ఉన్నప్పుడే మార్కెట్ ఎలా ఉన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాయనైతే హార్వెస్ట్ చేసేదానికి బయర్స్ అయితే ఎగబడి పొలం చుట్టూ అయితే తిరుగుతుంటారు. మరి మీ ఏరియాలో G9 అరటి బాక్స్ కటింగ్‌కి రైతువారి ధర ఎలా ఉంది? అలానే లూజ్ కటింగ్‌కి అయితే రైతువారి ధర ఎలా ఉందని చెప్పి మీ ఏరియా పేరు మరియు రేట్‌ని అయితే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయగలరు. అలానే అరటి సాగు చేసే రైతులకి యూజ్‌ఫుల్‌గా ఉండేదానికి మన ఛానల్‌లో అరటి సాగు పైన వివిధ దశల్లో మనం చేసేటటువంటి రైతు కార్యక్రమాలను మనమైతే వీడియోస్ ద్వారా రైతులకైతే అందిస్తున్నాము. అటువంటి సమాచారం కోసమైతే మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రాప్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సమాచారం ఇవ్వడమే మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ యొక్క స్పెషాలిటీ. మరి నన్ను సపోర్ట్ చేయడానికి జస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ని ఆన్ చేసుకోండి.